హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అయ్యప్ప పడి పూజ అంటే ఎంత విశిష్టతో ఎంత నిష్టగా ఉంటారో 41 రోజులు ఆ దీక్ష చేసే వాళ్ళకే తెలుస్తుంది. అలాంటి ఈ పడి పూజ, ఈ భజన, అయ్యప్ప స్వామి భజన ఇవన్నీ నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. అయ్యప్ప మాలను ప్రతి సంవత్సరం నవంబరు, డిసెంబర్ అలాగే జనవరి మాసంలో వేసుకుంటూ ఉంటారు. నవంబర్లో ఎండింగ్లో వేసుకునే వాళ్ళైతే 41 రోజులు దీక్ష చేస్తారు. అలాగే కొంతమంది డిసెంబర్ మాసంలో వేసుకుంటారు. ఎందుకంటే సంక్రాంతిలో జ్యోతి, ఆ సంక్రాంతి రోజున జ్యోతి ప్రజ్వలన రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం కోసం అనేసి అందరూ శబరిమలకి వెళ్ళి ఆ మొక్కును తీర్చుకుంటూ ఉంటారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ 18 మెట్లు పూజ చేసి జ్యోతులు వెలిగించి అయ్యప్పను ఆవాహనం చేసుకొని నమస్కారం తెలిపి ధూపదీప నైవేద్యాలు, ఫలం, పుష్పం ఇలా అన్ని ప్రసాదాన్ని ఇక్కడ మనము అయ్యప్ప స్వామికి అయితే గనక చూపించి నివేదించి అయ్యప్పను ఆవాహనం చేసుకుంటాం. సో ఇక్కడైతే గనక నేను అయ్యప్ప పడి పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లని నేనైతే చేస్తున్నాను. మొదటగా మనము వినాయక పూజ ప్రారంభిస్తాం కదా. వినాయకుని విగ్రహంకి మనమైతే బొట్లు పెట్టేసి ఇక్కడ 18 మెట్లకు ఉన్న విశిష్టత ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు తెలిసిన విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఇక్కడైతే కనుక 18 మెట్లకు నేనైతే కనుక పసుపు పూసి బొట్లు పెట్టి అలాగే పూలతో అలంకరణ కూడా చేశాను. ఇక్కడ అయ్యప్ప స్వామి 18 మెట్లకు ఎంతో విశిష్టత ఉంది. ఈ 18 మెట్లు 18 దేవతలుగా భావించి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవతగా మనమైతే కనుక భావిస్తాము. ఎందుకంటే శబరిమలై ఆ అయ్యప్ప స్వామి కొలువు తీరడానికి ఈ 18 మెట్లు చాలా సహాయపడినాయి. ఎందుకంటే చిన్నపిల్లవాడైన అయ్యప్ప స్వామి 18 మెట్లు ఎక్కలేడు కాబట్టి, ఆ పైన కొలువు తీరలేడు కాబట్టి దేవతలు 18 మంది దేవతలు కలిసి ఒక్కొక్క మెట్టుగా పైకి ఎక్కడానికి సహకరించారనేసి మన పురాణాలు అయితే కనుక చెప్తున్నాయి. అందుకనే ఈ 18 మెట్లు 18 దేవతలుగా భావించి మనమైతే కనుక పూజ చేస్తాము. ఎంతో విశిష్టంగా ఇక్కడ మనము భజనలు కూడా చేస్తుంటాము. అలాగే అయ్యప్పకు ఒక్కొక్క మెట్టు ఎక్కడం వలన ఆ అర్హత ఉంది అనేసి దేవతలు అంటుంటారు. అలాగే విడి టైంలో చాలామంది మెట్లు ఎక్కుతుంటారు. వాళ్ళకి ఆ మెట్లు ఎక్కడానికి అర్హత ఉందా స్వామి అని ఈ 18 మంది దేవతలు అనగా, అప్పుడు అయ్యప్ప స్వామి ఏమన్నా అంటే, నా దీక్ష ఎవరైతే నిష్టగా చేస్తారో వాళ్లకు ఖచ్చితంగా ఈ మెట్లు ఎక్కే అర్హత నేను ప్రసాదిస్తాను అని అనడం వలన ఈ 18 మెట్లు ఎక్కే అర్హత అయ్యప్ప మాల వేసిన భక్తులకు మాత్రమే ఉంటుందనేసి కొన్ని చరిత్రలో నేనైతే చదివాను అనమాట. బుక్స్ కూడా నేను చదివాను. అది నాకు తెలిసిన విషయం నేను మీకు చెప్తున్నాను. సో మన దగ్గర అయితే కనుక ఒక చిన్న స్వామి ఉన్నారు. తను ఎందుకు అయ్యప్ప మాల వేసిందో మనమైతే ఇప్పుడు అడిగి తెలుసుకున్నాము. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఈ మాల వేసుకోవడానికి గల కారణాలు, ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందో మనమైతే కనుక ఇప్పుడు తెలుసుకున్నాము. మీ పేరేంటి స్వామి? గౌతమినా? ఇప్పుడు ఎందుకు వేసుకున్నారు మీరు? ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నాన్న స్వామి వేపించింది వేసుకున్నారు. 3rd క్లాసు. ఇష్టమా అయ్యప్ప స్వామి అంటే? స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శ్రీ మహాగౌర్యై నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తైంద్రికం స్మరామి. ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అదః భూమికి చంద్రులు వేసి భూమిని తాకి నమస్కారం చేసుకో. అదః ధనుద్రాయ చద్మహే సర్వసిద్ధి. అలాగే అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారో, ఆ 41 రోజుల దీక్ష ఎందుకు చేస్తారో అనేది నేను ఒక పూజారి గారిని అయితే అడగడం జరిగింది. ఆ పూజారి గారు అయితే కనుక నాకు ఈ విధంగా వివరించారు. అధర్మం అనేది రాజ్యమేలుతుందంటే సమాజంలో ధర్మం కంటే అధర్మమే ఎక్కువ ఉంది. సో ధర్మాన్ని కాపాడడానికి ఇలా దీక్ష చేస్తూ ఉంటారనేసి ఆ పంతులు గారు అయితే కనుక నాకు వివరించారు. అదే విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పాను. महालक्ष्मी देवी प्रीत्यर्थेन आवाहयामि स्थापयामि पूजयामि प्राण प्रतिष्ठापनं करिष्यामि. ओम
अशुनीते पुनरस्मान् चक्षुः पुनः प्राणमिनो देवी भोगं जप सोमसूरमुच्चरं ते मुदयान स्वस्ति अमृतं वै प्राणा यदा स्थानप्रणां पक्वयते अदा प्राणप्रतिष्ठापन मुहूर्त शुभमुहूर्तोऽस्तु ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानः शृण्वन्नोति विश्वेदसादनं श्री महागणाधिपतये नमो नमः आवाहयामि ओम भूः आवाहयामि ओम भुवः आवाहयामि ओम स्वः आवाहयामि ओम भूर्भुवः स्वः आवाहयामि स्थापयामि पूजयामि ओम अशुनीते पुनरस्मान् चक्षुः पुनः प्राणमिनो देवी भवं जप सोमसूरमुच्चरं ते मुदयान स्वस्ति अमृतं वै प्राणा यदा स्थान प्राणं पक्वयते प्राण प्रतिष्ठापन मुहूर्त शुभ मुहूर्तोऽस्तु श्री हरिहर पुत्र अय्यप्प स्वामिने नमो नमः आवाहयामि स्थापयामि पूजयामि प्राण प्रतिष्ठापनं करिष्यामि ओम अशुनीते पुनरस्मान् चक्षुः पुनः प्राणमिनो देवी भवं जप सोमसूरमुच्चरं ते मुदयान स्वस्ति अमृतं वै प्राण यदा स्थान प्राणमुपक्वयते अधा बिंबमूर्ति स्वरूपेण अस्मिन् देवता मूर्तिम् आवाहयामि स्थापयामि पूजयामि सुतने शास्त्रावे गणपति भगवाने ओम श्री हरे सुतनाम चित्तनायनय्यप्प स्वामिये शरणमय्यप्प 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 श्री स्वामिये शरणमय्यप्प सुतने शरणमय्यप्प बांधवने रक्षकने कोटि ब्रह्मांड नायकने प्रभुवे अय्यप्पने अय्यवे राजकुमारुडे वासिये स्वामिये शरणमय्यप्प 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 श्री वल्ली देवसेन सुब्रह्मण्य स्वामी की जय। श्री वल्ली देवसेन सुब्रह्मण्य स्वामी की जय। श्री वल्ली देवसेन सुब्रह्मण्य स्वामी की जय। जय दुर्गा भवानी की जय। ஐயவே அச்சன் கோவில் அரசவே விருத்துப்புலை பாலிகனே மேலி சாஸ்தாவே சரணமய்யப்பா 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 स्वामिये शरणमय्यप्प स्वामिये शरणमय्यप्प 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 समर्पयामि ध्यानं समर्पयामि समर्पयामि पशुपु कुंकुम प्लेट्लो बेटी परमेश्वरं राज्यं महाराज्यमाधिपत्यमयं श्री महागणाधिपतये नमो नमः आनंददि महामंगल कर्पूर नीराजनं दर्शयामि नीराजनं सुराग्नि नमः ओम जाकाय नमः मनीषाय नमः ब्राह्मण्याय नमः प्राणाय नमः ओम श्री वल्ली देवसेन समेत श्री सुब्रह्मण्येश्वर स्वामिने नमो नमः अष्टोत्तर नामावली पारायण पूर्वक पुष्पांजलिं समर्पयामि पुष्पै पूजयामि ब्रह्मणो महादेवये नमः आयुष्ये नवदराति सत्य साम्राज्यं भोजं स्वाराज्यं वैराज्यं पारमेश्यं राज्यं महाराज्यमाधिपत्यमयं आनंददेव महामंगल कर्पूर नीराजनं दर्शयामि नीराजनानन्तरेण शुद्धारं समर्पयामि नमस्करोमि अतः ओम क्षमापण पूर्वक सुवर्ण वेदोक्त मंत्र पुष्पांजलिं तव चरणार वेदार आधार बिंदार्पितमस्तु श्री वल्ली देवसेन समेत सुब्रह्मण्येश्वर स्वामिने नमो नमः अदा मन संकल्पित पूर्वक समस्त राजपूर्वक आत्मदक्षिण पूर्वक अनेक अपराध क्षमापण पूर्वक वेदोक्त मंत्र पुष्पांजलिं समर्पयामि श्री वल्ली देवसेन समेत सुब्रह्मण्येश्वर स्वामी संपूर्ण अनुग्रह प्रसाद फल सिद्धिरस्तु तदनन्तरेण श्री देवी प्रीत्यर्थेन अधा कलशबिंब मूर्ति स्वरूपेण आराधनं च करिष्ये ओम महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि అయ్యప్ప స్వామి భజన హారతి పూజ అభిషేకం సో ఇవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.